ముందుకు సాగుతూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది మన ఆత్మీయ స్థితిని మెరుగుపరచగలిగినది వాక్యం వినడానికి ముందుగా మనల్ని మనం సిద్ధం చేసుకుని దేవుని సన్నిధిలో మన యొక్క హృదయాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసుకుని మన యొక్క తండ్రి హృదయాలను సంపూర్ణంగా ఆయనకి అప్పగించడానికి, వాక్యాన్ని వినడానికి, మన హృదయాలను సిద్ధపరచుకోవడానికి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మనం ఎక్కడన్నా పడిపోయామేమో, దేవుని సన్నిధిలో ఎక్కడైనా వెనకబడిపోయామేమో, దేవుని సన్నిధిలో ఎక్కడైనా మనం వెనకడుగు వేస్తూ ఉన్నామేమో, ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా, లేదా మనం ఇంకా లోకంలో ఇంకా ఏదో సంపాదించుకోవాలని, ఏదో కూడబెట్టుకోవాలని ఆశపడతా ఉన్నామేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడేమో వాక్యం ద్వారాగా. ఆ యొక్క తండ్రి స్థితిని నువ్వు పోగొట్టుకుంటావు. ఒకవేళ నువ్వు కళ్ళు తెరిచి లోకం వైపు చూస్తున్నావేమో, ఆ విధంగా చూస్తే కనుక దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడడానికి ఏమాత్రం ఇష్టపడడు. కనుక ఒకసారి నిన్ను నువ్వు సరి చేసుకో. ఎవరినో కాదు, ఎవరినో వేలెత్తి చూపెట్టడం కాదు, కానీ మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని సన్నిధిని ముందుకు సాగుదాం. కొన్ని నిమిషాలు ప్రాముఖ్యమైన నిమిషాల్లో మనం ఆయన స్తుతించుదాం, ఆయనతో మాట్లాడదాం. ఆరాధన ద్వారాగా ఆయన్ని మనం అడుగుదాం. వాక్యం విన్నది మనలో ఫలించులాగా ఆయన చేయుటకు ఆయన సిద్ధం చేయమని ఆయనకు మనం విధేయత చూపించేవారుగా ఉందాం. ప్రతి ఒక్కరు కూడా మన హృదయాలను ఆయన వైపు తిప్పుకొని ఏక మనస్సుతో మనం ఆయన వైపు చూద్దాం. ఈ లోకంలో మన నేత్రాలను ఒకవేళ మోయబడి ఉంటే గనక మనోనేత్రాలతో ఆయన చూడగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఆరాధనకు సిద్ధపడి వాక్యానికి మంచి స్థానాన్ని మనం ఇవ్వబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుణ్ణి అడగాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి ఈ దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ముందుకు సాగుదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. ఎన్ని వారు ఇబ్బందులైనారు, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, చాలు ప్రభువా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే చాలు తండ్రి, నీ వెంటే నేను ఉన్నానయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను, కడలు మూచివేసినా ఆశలు అడగాలినా. బ్రతుకునా పగిలినా
ఎక్కువ, నీ చూపు చాలు తండ్రి. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆస్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆస్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఒకసారి మన నేత్రాలు మూసుకుని మనోనేత్రాలు తెరిచి ఒక్కసారి అడుగుదామా, ప్రభా నీ ఉంటే చాలు మాతో, మేమేదో కోరుకుంటున్నాం ప్రభా, నాయన శాశ్వతమైన నాయన పరిగెడుతూ ఉన్నాం ప్రభా, ఈ లోకాశల వైపు పరిగెడుతున్నామేమో నాయన, వ్యర్థమైన వాటి వైపు మేము పరిగెడుతూ ఉన్నామేమో ప్రభా, నాయన నీ పాత్రగా వాడబడటానికి నాయన మాలోన నాయన పరిశుద్ధతను మేము పోగొట్టుకుంటున్నామేమో ప్రభా, నాయన ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, ఒక్కసారి నువ్వు ఉంటే చాలు ప్రభా, మాకేం అవసరం నేను ఆప్తులు విడిచిపెట్టి వెళ్తారేమో, ఆస్తులు పోతాయేమో మేము కూడబెట్టుకున్నాయి కానీ ప్రభువా నీ వాక్యము మాలో నుంచి పోదు నాయన, నాయన మా ఆత్మలో ఉన్నదండి ప్రభా కపటము, ఒకవేళ మనుషులకు తెలియదేమో నాయన, ఎంతో కపటాన్ని దాచు మీ ఎదుట ఒకవేళ నటిస్తూ ఉన్నాము, ఒకసారి జ్ఞాపకం చేసుకో. మా హృదయాలను నీ ముందు పెడుతూ ఉన్నాం ప్రభా, మా హృదయాలను నిండుగా నీ ముందు పెడుతూ ఉన్నాం ప్రభా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా నాయన. పురిగి వంటి వారము ప్రభా, నాయన గాలి వీచుతండి ప్రభా, నాయన పొట్టు వల్ల ఎగిరిపోయే పరిస్థితి మాదేమో ప్రభువా, నాయన ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం నాయన. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, క్యాలెండర్లు మారిపోతా ఉన్నాయి, మా క్యారెక్టర్లు మారట్లేదేమో ప్రభువా, నాయన ఏమాత్రము నీకు విధేయత చూపలేకపోతున్నామేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ఇక్కడ ఉన్నంత సేపు తండ్రి ప్రభా, నాయన పావురము వలె ఉండి బయటికి వెళ్ళగానే పాముల వలె మారుతున్నామేమో ప్రభు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. మా ఆత్మీయ స్థితిని నువ్వు తండ్రి ప్రభా బాగు చెయ్యి ప్రభువా, నేను ఆత్మీయ స్థితిలో ఎదగడానికి తండ్రి ప్రభు ప్రోగ్లాడి బిడ్డగా మమ్మల్ని అందరినీ మార్చండి, ప్రతి ఎవరి బిడ్డను నీ సన్నిధిలో వాడుకోండి నాయన. ఏ ప్రపంచాలు లేకుండా ముందుకు సాగడానికి సహాయం దయచేయండి, నీ సాధనాలుగా తండ్రి నీ వాహనాలుగా మేము వాడబడ్డానికి సహాయం దయచేయండి నాయన. నశించిపోతున్న అనేక ఆత్మలు రక్షించడానికి మమ్మల్ని తండ్రి పాత్రలుగా వాడుకోండి ప్రభా, నాయన అనేక మందిని రక్షించడానికి నాయన తండ్రి మేము ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం నాయన. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకో, హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, ఏ హృదయం ఏ బాధతో వచ్చి ఉందో ప్రభు, ఏ ఆశతో వచ్చి ఉన్నారో జ్ఞాపకం చేసుకో. ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే వాక్యం ద్వారా మాతో తృప్తిపరిచే నీ బిడ్డ నిలబడబోతూ ఉండగా ప్రభు, మాకు కావాల్సిన తండ్రి ప్రభు ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా దయచేయమని నీవే కృప చూపించమని
ఏ మాత్రం యోగ్యత లేనప్పటికీ ప్రభా మమ్మల్ని అందరినీ సమానంగా చూస్తూ నీ చూపును తండ్రి ప్రభా దయను చూపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించు. నీవే కృప చూపించి నడిపించి సహాయం దయచేయమని నాయన. నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం ఆయన ప్రతి విషయంలో మీరు ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభనామంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభనామంలో ప్రియులు ఆత్మీయులు మీ అందరికీ ఇండియా వాక్ విత్ క్రైస్ట్ చర్చ్ పక్షాన శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉంటున్నాను. వేదిక పైన ఉన్నటువంటి స్థానిక దైవజనులు అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగానే మరి రాజయ్య గారిని చాలా సంవత్సరాల క్రితం కలిసాం. మరలా ఈ రోజున వారితో పాటు కలిసి ప్రభు పరిచర్యలో ఉండడం చాలా సంతోషం. అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ నిలబడడానికి ఈ దేశం రావడానికి గల కారణం మరి ఆంటీ మేరీశ్రీ ఆంటీ గారు, తమ్ముడు ఎమ్మి బాబు, వారి ద్వారా దేవుడు నా జీవితంలో ఇటు శ్రేష్టమైనటువంటి ధన్యతను ప్రభు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. రాత్రికాల సమయం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ద ఫస్ట్ మీల్ మొదటి భోజనం అత్యంత ప్రియులు విజయ్ కుమార్ బ్రదర్ గారు, సిస్టర్ గారు అబుదాబిలో మొట్టమొదటి భోజనం వారి చేతుల మీదుగా, వారి ద్వారా, వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. తమ్ముడు అనిల్ని, తమ్ముడు ఇప్పటివరకు డాలకు వాయించిన రవి కదా, రవి వారిని ఎంతో కాలంగా చూస్తూ ఉంటున్నాను. చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం, మిమ్మల్ని అందరినీ చూడడం. దేవుని చిత్తమైతే ఒకవేళ రానున్న దినాల్లో మరింత పరిచయ వాక్కులు మరిన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 34వ సంకీర్తన 5వ చరణాన్ని మనం చదువుకుందాము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ మాట మరలా చదువుదామండి, మరలా చదువుదాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కాలం క్రితం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఒక సర్వే చేశారు. అదేంటంటే మానవుని యొక్క జీవన విధానం గత కొన్ని సంవత్సరాల క్రితం మనిషి జీవన శైలి, జీవన విధానం, నేటి మానవుని యొక్క జీవన విధానం రెండు టాలీ చేస్తూ దాని వ్యత్యాసాన్ని గమనిస్తూ ఈ సర్వే చేశారు. అదేంటంటే పూర్వము మనిషి 100 సంవత్సరాలు చాలా సునాయాసంగా బ్రతికేవాడు. దృఢమైనటువంటి ఆరోగ్యం కలిగి, చక్కటి ముఖ కవలిక కలిగి, అన్నిటిలో విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. 10 మంది పిల్లలను పెంచి పెద్ద చేసి వారికి ఆస్తులు సంపాదించి ఇచ్చేంత శ్రేష్టమైన జీవితాన్ని నాటి ప్రజలు జీవించేవారు. అంతవరకు చాలా బలంగా ఉండేవారు. ఈనాటి ప్రజలు ఇద్దరిని పెంచడానికి చాలా కష్టపడుతూ ఉంటున్నారు. ప్రతి ఒక్క మనిషి ముఖాన్ని చూస్తూ ఉంటుంటే ఏదో వెలితి కనబడుతుంది, ఏదో కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకప్పుడు మనుషులు కలుసుకునేటప్పుడు వాళ్ళు అనేవారు,
బాగున్నావా అమ్మా అని అడిగేవారు. కానీ ఇప్పుడు ఎవరైనా కలిస్తే అలాగైపోతున్నావే, అలాగైపోయేవేమి, అదేంటి, ఏం జరిగింది అనేటువంటి పరిస్థితికి మనిషి యొక్క కవలికలు వచ్చేసాయి. ఎంత వ్యత్యాసం మానవ జీవితంలో ఏర్పడింది. ఎందుకు ఇలాగవుతుంది? మానవుడు ఎందుకు ఇలాగైపోతున్నాడు? ఎందుకు మానవ జీవితం ఇలాగవుతుంది? ఏంటి కారణం? మనుషులందరూ ఇలాగనే ఉన్నారా, లేకపోతే ఎవరైనా ప్రత్యేకంగా కనబడుతున్నారా? ఎవరిని చూసినా ముఖాలు ఏదో కోల్పోయినటువంటి పరిస్థితి, ఏదో విచారం, ఏదో వేదన, ఏదో బాధ. మనుషులు ఉంటున్నాము కానీ మనుషులు ఏవేవో ఆలోచనలు, ఎక్కడెక్కడో తలంపులు తిరుగుతూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నేటి సమాజాన్ని మనం చూస్తూ ఉంటుంటాం. ఎంతమందిని మనం చూడడం లేదు. మనుషులు నడుస్తూనే ఉంటుంటారు, తమలో తాము ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనుషులందరూ ఇలాగనే ఉన్నారా, ఎవరైనా మంచిగా ఉన్నారా లేదా అనేటి దాని మీద వాళ్ళు సర్వే చేశారు. సర్వే చేసి దేశాల వారీగా, జాతుల వారీగా, తరగతుల వారీగా, పేద ధనిక, పొడవు పొట్టి, నలుపు తెలుపు అనేటువంటి వాటన్నిటి మీద వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి పరిస్థితిలోనూ సంతోషంగా ఉండగలిగినటువంటి వ్యక్తులు ఒకరున్నారు. వాళ్ళే క్రైస్తవులు అని వారు సాక్ష్యం ఇచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఎందుకు క్రైస్తవుడు మాత్రమే ప్రతి పరిస్థితిలోనూ చిరునవ్వుతో ఉండగలడు అని అంటే, లోకం ఏమంటుంది అని అంటే, లోకం ఏదైనా కష్టం వస్తే నా తలరాత ఇంతే అంటుంది. ఏదైనా నష్టం వస్తే, ఏదైనా కీడు వస్తే నా బ్రతుకింతే అని అంటుంది. కానీ క్రైస్తవుడు అంటాడు, కీడు చాటున నా దేవుడు మేలు దాచి ఉంచాడు అంటాడు. భరించలేనటువంటి భారాలు, సమస్యలలో, శ్రమలలో నలిగిపోతున్నటువంటి మనిషి, లోకములో ఉన్నటువంటి వ్యక్తి అంటాడు, ఏ జన్మలో చేసుకున్న పాపమో నా పరిస్థితి ఎలాగైపోయింది అని లోకం అంటుంటుంటే, శ్రమలలో ఉన్న క్రైస్తవుడు అంటాడు, శోధింపబడిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడతాను. భరించలేని భారాలతో నలిగిపోతూ బయట ప్రపంచంలో వ్యక్తి కష్టాలను అనుభవిస్తూ ఉంటుంటే, క్రైస్తవుడు అంటాడు, నా భారాన్ని ఆయన మీద మోపుతాను, నా భారాన్ని మోసేవాడు ఒకడున్నాడు అని ప్రతి పరిస్థితిలోనూ క్రైస్తవుడు మాత్రమే చిరునవ్వుతో ఉండగలడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈనాటి యవన ఫ్రైడే మీటింగ్కి వచ్చినటువంటి యవనస్తులు చాలామంది, మీరు యవనస్తులు ఉండడం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తూ ఉంటున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగములో ఈ రోజుని ఇందాక చెప్పుకున్నట్లుగా చాలామంది ముఖాలు లజ్జించిపోయినటువంటి పరిస్థితులు, విచారాలు, వేదనలు, ఏవేవో బాధలు, ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు, ఎంత చెప్పినా తీరనటువంటి కష్టాల మధ్యనే బహుశా మీరు ఈ దేశానికి వచ్చుంటారు. జీవితం హాయిగా సుఖంగా సాగితే మనం ఇంత దూరం రావలసిన పని లేదు. ఈరోజు నా దేవుడు మీ ముఖాలను వెలిగించబోతూ ఉంటున్నాడు. రాత్రికాల సమయం అందు మీ జీవితాలను ప్రభు వెలిగించబోతూ ఉంటున్నాడు. ఏమో ఏ సమస్యలతో మీరు ఇక్కడికి వచ్చారో, ఏ బాధలతో ఇక్కడికి వచ్చారో, మీ అంతరంగాలను దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఈ రోజున లోకం వేరే, క్రైస్తవత్వం వేరేనండి. ఇక్కడున్న మీ అందరితోనూ నేను కొన్ని విషయాలు సూటిగా మాట్లాడతాను. క్రైస్తవ జీవితం ఎలాంటిది అని అంటే షిప్ లాంటిది, లోకం సముద్రం లాంటిది. గమనించాలి, క్రైస్తవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. గమనించండి, పెద్ద సముద్రం, ఆ పెద్ద సముద్రములో ఒక పెద్ద షిప్, బరువైనటువంటి షిప్, అది సముద్రము మీదనే వెళ్తూ ఉంది. గమనించండి, ఎప్పుడైతే ఆ నీటిని లోపలికి వచ్చేటువంటి రంధ్రం ఆ షిప్పుకు ఏర్పడిందో, సముద్రములో ఉన్నటువంటి నీరు షిప్పులోనికి వచ్చిందో, అది ఎంత పెద్ద షిప్ అయినా మునిగిపోతుంది, టైటానిక్ షిప్ లాగా. క్రైస్తవ విశ్వాస జీవితంలో లోకం అనేటువంటి సముద్రంలో వెళుతున్నటువంటి నీ జీవితంలోనికి లోకం అనేటువంటి ఏ ఆలోచన కానీ, ఎలాంటి ప్రయారిటీస్ కానీ మీ జీవితాల్లోనికి రానివ్వకండి దయచేసి.
నువ్వు వేరే, లోకం వేరే. లోకాన్ని ఎప్పుడు నీ కిందే ఉంచడానికి ప్రయత్నం చేయి. లోకాన్ని నీ బయట ఉంచడానికి ప్రయత్నం చేయి. లోకాన్ని నీ జీవితంలోనికి నువ్వు అనుమతించావనంటే యు మస్ట్ నో దాట్ యు ఆటోమేటికల్లీ ఆర్ గోయింగ్ ఇన్ సింక్. మునిగిపోతున్నావు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ దినాన మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది, ఆయన వైపు చూచిన వారికి వెలుగు కలుగుతుంది, వారి ముఖములు ఎప్పటికీ లజ్జింపవు. ఈ మాటను మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దావీదు. ప్రపంచంలో క్రైస్తవ వ్యక్తులకు ఉన్నటువంటి అత్యధికమైనటువంటి పేరు దావీదు పేరు మనం చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులలో ఎక్కువ పేరు ఎవరికి ఉంది అని అంటే దావీదు అనేటువంటి పేరే ఉంది. అంత చరిత్రలో స్థానాన్ని సంపాదించినటువంటి వాడు దావీదు. దావీదును ఎరుగనటువంటి క్రైస్తవ సంఘం ఉండదు. ప్రతి క్రైస్తవునికి దావీదు తెలుసు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దావీదు యొక్క ఆత్మీయ జీవితం ఈ రోజున మనకొక పాఠముగా ఉండబోతుంది. ఆయన యొక్క జీవన విధానం ఈ దినాన మనకు ఒక మేలుకొలుపుగా ఉండబోతుంది. దయచేసి గమనించండి, దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీరు వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. దావీదు అనగానే మనకు తెలిసినటువంటి మాట, గొలియాతును చంపాడు. దావీదు అనగానే మనకు వచ్చేటువంటి అవగాహన, సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. అబ్బా, వీరుడు శూరుడు అని మనం అనుకున్నటువంటి వ్యక్తి ఈ దావీదు. ఫ్రెండ్స్, ఈ దావీదు యొక్క జీవన విధానములో నుంచి ఆయన ఈ రోజున నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా విందాం. మనము దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులం. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయములో దేవుడు సమూయేలు ద్వారా దావీదును అభిషేకిస్తాడు. నేను కోరుకున్న వ్యక్తి అంటాడు, హృదయానుసారుడైనటువంటి వ్యక్తి అని దావీదును గురించి ఎన్నో ప్రశంసల వర్షాన్ని దేవుడు కురిపించాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి దావీదు. దావీదును గురించి మనందరికీ తెలుసు, ఆయన పశువులను మేపేటువంటి పశువుల కాపరి. మనం చాలాసార్లు చెప్తూ ఉంటుంటాము, దావీదును అనేసరికి పశువుల కాపరిని తీసుకుని వెళ్ళి దేవుడు సింహాసనం ఎక్కించేశాడు అని. గమనించండి, నిజమే, దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి స్థితిని ఎలాగనైనా మార్చగలిగినటువంటి వాడు. మనం ఎంత చెప్పుకుంటున్నటువంటి దావీదు దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఎన్నో వరాలు ఫలాలు కలిగినటువంటి వ్యక్తి, తలాంతులు కలిగినటువంటి ఈ దావీదు జీవన విధానాన్ని, జీవితాన్ని, ఆత్మీయ కోణాన్ని మనం ఈ దినాన చూడబోతూ ఉంటూ ఉన్నాం. దావీదు గొలియాతును చంపుతాడు. చంపిన తర్వాత సౌలు దావీదును పిలుస్తాడు. పిలిచి అంతకు ముందే సౌలు మీద దురాత్మ వచ్చి పడినప్పుడు ఇలా జరుగుతున్నటువంటి తరుణంలో సేవకుడు చెప్తాడు, దావీదు అనేటువంటి ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు చమత్కారంగా వాయిద్యాన్ని వాయించగలిగినటువంటి వాడు. అతడు వాయించేటువంటి వాయిద్యము ద్వారా నీకు విడుదల కలుగుతుంది అని అంటే తీసుకొని రమ్మంటాడు. దావీదు వస్తాడు. ఆయన వాయిద్యాలు వాయించినప్పుడు దురాత్మ పోతూ ఉంది. అప్పుడు సౌలు తనకు ఒక పోస్ట్ ఇస్తాడు, దావీదుకు ఒక పోస్ట్ ఇస్తాడు. మనం అనుకుంటాం దావీదు గొర్రెల కాపరి అని మాత్రమే అని. కాదండి, గొర్రెల కాపరి అయినటువంటి దావీదు సౌలు యొక్క ఆయుధాలు మోసేటువంటి పనిలో కూర్చుంటాడు, అపాయింట్ చేయబడతాడు. సరే, ఇది అయింది. ఇది అయిన తర్వాత గొలియాత్ అనేటువంటి వాడు వస్తాడు. ఆ గొలియాతును దావీదు చంపుతాడు. చంపిన తర్వాత మరొక పోస్టు దావీదుకు ఇస్తాడు. ఇదంతా జరిగినటువంటి సమయంలో మనందరికీ తెలిసినటువంటి స్టోరీ ఇదంతా. హెచ్చించబడుతూ ఉన్నాడు. తర్వాత సైన్యము మీద అధికారిగా చేయబడ్డాడు. హెచ్చింపబడుతూ ఉంటూ ఉన్నాడు. దేవుడు తనను అంతకంతకు ఆశీర్వదిస్తూ ఉంటూ ఉన్నాడు. గమనించాలి, దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నంతసేపు, మన జీవితం ఉన్నంతసేపు మనం ఆయన మీద మాత్రమే ఆనుకోవాలి, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి.
పొజిషన్ మారిన తర్వాత, పరిస్థితి హెచ్చించబడిన తర్వాత నీ గొప్పతనం నా గొప్పతనం అనేటువంటి మనస్తత్వాలు మన జీవితంలో రావడానికి వీలు లేదు. అనుక్షణము ఆయన మీద ఆనుకుంటూ ఆయనకు కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి జీవితాలు మనవి. దావీదును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇంకా ప్రజలందరిలోనూ మనం చూస్తూ ఉంటున్నాము, సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేశాడు. ఈ మాట సౌలుకు కొంచెం బాధ కలిగించింది. నన్ను గణపరచవలసినటువంటి ప్రజలు, ఆఫ్టర్ ఆల్ ఒక నామకుడైనటువంటి వ్యక్తి, నా దగ్గర పనివాడైనటువంటి వ్యక్తి తనను పొగడడం ఏంటి? వీడుంటే నా పేరుకు భంగం కలుగుతుంది, నా కీర్తి ప్రతిష్టతలకు భంగం కలుగుతుంది అని సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో ఒక సమస్య వచ్చి పడింది దావీదుకి, ఒక భయం వచ్చి పడింది దావీదుకు. సౌలు తనను తరుముతూ ఉంటూ ఉన్నాడు, దావీదు పారిపోతూ ఉంటూ ఉన్నాడు. ఫ్రెండ్స్, గమనించాలి, ఈ రోజున ఎలాంటి సమస్యలు మీ వెనకాల మిమ్మల్ని తరుముతూ వస్తూ ఉంటున్నాయో, ఎలాంటి బాధలు, ఎలాంటి బలహీనతలు, ఎలాంటి కష్టాల చేత తరమబడుతూ ఉన్నటువంటి జీవితంలో మనం ఉంటున్నాము. ఆత్మీయ జీవితంలో మన ప్రయాణం ఏ రీతిగా ఉంటూ ఉంది గమనించండి. సౌలు తరుముతూ ఉంటూ ఉన్నప్పుడు దావీదు చేస్తున్న పని ఏంటో తెలుసా? సమస్య తరుముకుంటూ వస్తూ ఉంది, సమస్య భయపెడుతూ ఉంది. భయపెడుతున్నటువంటి సమయంలో దావీదు చేస్తున్న పని ఏంటంటే సమూయేలు దగ్గరకు వెళ్తాడు, ప్రవక్త దగ్గరకు వెళ్తాడు. సమస్య వచ్చిన తర్వాత ప్రవక్త మీద ఆధారపడుతూ ఉంటూ ఉంటాడు. ఇది నా మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ చేస్తున్నటువంటి తప్పిదం ఏంటో తెలుసా? ఏదైనా ఒక సమస్య వస్తే ఇతను గొప్ప వ్యక్తి కాబట్టి ఇతని దగ్గర మనకు సహాయం దొరుకుతుంది, ఇతడు పెద్ద వ్యక్తి కాబట్టి ఇతడు నా అవసరత తీర్చగలుగుతాడు, ఇతడు మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నాకు సహాయం చేయగలుగుతాడు. దావీదు తలంపు ఏ రీతిగా ఉంది అని అంటే, సమస్య తరుముతూ ఉంటున్నప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్తే నాకు సహాయం దొరుకుతుంది, గొప్ప వ్యక్తి కాబట్టి నన్ను ఆదుకుంటాడు, నా తరపున రికమెండేషన్ చేస్తాడు, నన్ను దాస్తాడు అని అనుకున్నాడు. సమూయేలు దావీదును దాచలేకపోయాడు. కారణం, తనను తరుముతున్నటువంటిది రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదివేంటి అనేటువంటి సామెత మనకు తెలుసు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. కాబట్టి సౌలు దగ్గర నుంచి నేను కాపాడలేను, పరిస్థితులు చేదాటిపోయినాయి. సమూయేలు దగ్గరికి వెళ్ళిన తర్వాత తనకు పరిష్కారం దొరకలేదు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటున్నాడు. పరిగెత్తుకుంటూ తన స్నేహితుడైనటువంటి యోనాతాను దగ్గరకు వచ్చాడు. వెరీ నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాడు దావీదు అని అంటే, స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. యోనాతాను దగ్గరికి వెళ్ళి, యోనాతాను, నేను చేసిన అన్యాయం ఏంటి, నేను చేసిన తప్పేంటి? మీ నాన్నకు నేను సహాయం చేశాను, మేలే చేశాను, కీడేమీ చేయలేదే. మేలు చేసిన నాకు మీ నాన్న కీడు చేయడానికి చూస్తూ ఉంటున్నాడు. నువ్వన్నా నాకు రికమెండేషన్ చేయవా? నువ్వన్నా ఈ సమస్య నుంచి నన్ను తప్పించవా? నువ్వన్నా ఈ బాధ నుంచి నన్ను బయటకు తీసుకొని రావా అని స్నేహితుల దగ్గరకు వెళ్ళాడు. ఈ రోజున చాలామంది మనం చేస్తున్నటువంటి సమస్య ఇక్కడే, తప్పిదం ఇదే మనం చేస్తూ ఉంటున్నాం. గొప్ప వాళ్ళు ఎవరు తీరుస్తారు, ఎక్కడికి వెళ్తే మన సమస్య తీరుతుంది అని ఎక్కడెక్కడికో పరుగులు ఎత్తుతూ ఉన్నాం. స్నేహితుల దగ్గర తీరుతుందేమో. దావీదు యోనాతాను దగ్గరికి వెళ్ళాడు, స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. ఫ్రెండ్స్, స్నేహితుడు రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేశాడు, నాన్నతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. నాన్న యోనాతానును తిట్టాడు, అరే దావీదు అనేవాడు బ్రతుకుంటే నా నెక్స్ట్ పొజిషన్ నీకు రాదు, నీకు అర్థమవుతుందా? నా తర్వాత రాజు దావీదై కూర్చుంటాడు, నువ్వు కూర్చోవాలి సింహాసనం మీద. నువ్వు ఆడితో స్నేహం పడతావేంటి, ఆడికి అడ్డొస్తావేంటి? యోనాతానుని దెబ్బలాడాడు.
నా పంతాన్ని నేను ఆపుకోలేనని చెప్పాడు. గమనించండి, యోనాతాను కూడా దావీదును కాపాడలేకపోయాడు. తన భయం నుంచి విడిపించలేకపోయాడు. ఈ రోజున మనం ఎవరెవరి మీద ఆనుకుంటూ ఉంటున్నాం. చాలా సందర్భాల్లో గొప్ప వాళ్ళు ఉన్నారని అనుకుంటాం, చాలా సందర్భాల్లో స్నేహితులు ఉన్నారని అనుకుంటూ ఉంటుంటాం. ఈ లోకంలో మనకి ఎవ్వరు సహాయం చేయలేరండి. స్నేహితులు ఉన్నారని ఒకవేళ గొప్పగా ఫీల్ అవుతూ ఉంటున్నామేమో, నా ఫ్రెండ్స్ ఉన్నారులే, నా ఫ్రెండ్స్ చూసుకుంటారులే అని అనుకుంటూ ఉంటున్నామేమో. ఒక్కొక్కసారి ఈ రోజున మనం చూస్తూ ఉంటున్నాం సోషల్ మీడియాలో స్నేహితులే ఎంత భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటున్నారు. పుట్టినరోజు పార్టీలు అని చెప్పి ఆ కేకులో ఊపిరాడకుండా ముంచేసి చంపేస్తూ ఉంటున్నారు. ఒక రోజున ఒక కుర్రోడితో 4 స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. అరే, మన ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది కదా, 2 బళ్ళు ఉన్నాయి, మనం 6 వెళ్ళాలి. 2 బళ్ళు ఉన్నాయి, నువ్వు పనిచేస్తున్నటువంటి యమహా షోరూంలో నుంచి ఒక బండి తీసుకుంటురా, 3 బళ్ళ మీద 6 వెళ్దాం, మంచి బండి తీసుకురా, ఫ్రెండ్ మ్యారేజ్ కదా అని చెప్తే ఈ కుర్రోడు షోరూంలో నుంచి ఒక బండి తీసుకుని వచ్చాడు. 6 ప్రయాణమై వెళుతూ ఉంటున్నారు. ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఈ బండి తీసుకుని వచ్చినటువంటి ఆ కుర్రోడిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేసి ఆ బండిని అమ్మేసుకున్నారు. వాళ్ళు స్నేహితులని నమ్ముతూ ఉంటున్నాము, మోసపోతూ ఉంటున్నాం. స్నేహితులను ఎంతో సహాయం చేస్తూ ఉంటున్నాము, ఒడ్డు దాటిన తర్వాత వారు తెగలేసిన రీతిగా అన్యాయం చేయడం లేదా, గాయపరచడం లేదా. ఈ రోజున స్నేహితులు మనకు సహాయం చేయలేరండి. గొప్ప గొప్ప వ్యక్తులు మనకు సహాయం చేయలేరు ప్రియులారా. దావీదు అలా తిరిగి మోసపోతూ ఉన్నాడు, అలా తిరిగి విసిగి వేసారిపోతూ ఉన్నాడు. స్నేహితుని దగ్గర జవాబు దొరకలేదు. యాజకుని దగ్గరికి వెళ్ళాడు. యాజకుని దగ్గరకు వెళ్ళి ఏమనాలి? అయ్యా, నాకు సమస్య ఉంది సార్, ప్రార్థన చేయండి. యాజకుని దగ్గరకు వెళ్ళి ఏమంటాడో తెలుసా? అయ్యా, నీ దగ్గర ఆయుధం ఏదైనా ఉందా? నీ దగ్గర ఆయుధం ఏదైనా ఉందా? ఈ రోజున సేవకుని దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళం మనము చాలామంది ప్రార్థన కోరుకోవాలి, కలిసి ప్రార్థించేటువంటి అనుభవాల్లోనికి మనం రావాలి. సేవకుని దగ్గరకు వచ్చి మనం ఏవేవో మాటలు మాట్లాడడానికి వీలు లేదు. సేవకునితో కలిగి ఉన్నటువంటి సహవాసములో సేవకుని మీద ప్రార్థన గురించి నువ్వు ఆనుకోవాలి తప్పితే ప్రపంచంలో ఇంక ఏ విషయం గురించి నువ్వు ఆయన మీద ఆధారపడడానికి వీల్లేదు. ప్రవక్త దగ్గరకు వచ్చి అంటాడు, నీ దగ్గర ఏదైనా ఆయుధం ఉందా అంటే ప్రవక్త యాజకుడు అంటాడు, నువ్వు ఆ రోజున సౌలును చంపినటువంటి ఖడ్గం ఉంది కదా, సౌలు ఖడ్గం ఉంది అంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? అరే, సౌలు ఖడ్గానికి మించినటువంటిది ఇంకేముంది? ఇక అది ఉంటే చాలు నా జీవితంలో, అది ఉంటే చాలు నా జీవితంలో, అది ఉంటే చాలు నేను గెలవగలుగుతాను. 5 గులకరాళ్ళతో బలమైనటువంటి గొలియాతును చంపినటువంటి దావీదు విశ్వాసం ఏ రీతిగా మారిపోయింది? నీ దగ్గర ఉన్నటువంటి విశ్వాసం ఏమైంది? యుద్ధము యెహోవాదే అని నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు ఏమయ్యాయి? దావీదు గొలియాతు ఖడ్గము గొప్పదంటూ ఉన్నాడు. ఈ రోజున చాలా సందర్భాల్లో మనలో ఉన్నటువంటి విశ్వాసానికి పదును పెట్టకుండా ప్రపంచంలో ఇది గొప్ప, అది గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, అది ఉంది చాలు, ఇది ఉంది చాలు, దీన్ని మించినటువంటి వారు ఎవరున్నారు, వీళ్ళని మించినటువంటి వారు ఎవరున్నారు, ఇది ఉందలే చాలు, ఇది ఉందలే చాలు, ఇది సరిపోద్ది, దీనికి మించినటువంటిది లేదు అని భౌతిక సంబంధమైనటువంటి వస్తువుల వైపు, వనరుల వైపు, వసతుల వైపు, వ్యక్తుల వైపు చూస్తూ ఉంటున్నాం. వీళ్ళు ఉన్నారు చాలు, మనకి నా తల్లిదండ్రులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నా బంధుమిత్రులు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, దీన్ని మించినటువంటిది ఏముంది, మంచి ఉద్యోగం ఉంది నాకు, మంచి పలుకుబడి ఉంది నాకు, ఈ రీతిగా వెళ్ళిపోతూ ఉంటున్నారు. ప్రియ స్నేహితులారా, దావీదు అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, నీ దగ్గర ఏదైనా ఉందా? ఎస్, ఈ ఖడ్గానికి ఇది ఉంటే చాలు నా జీవితానికి. అది పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. అయినా సౌలు తరుముతూనే ఉన్నాడు. అయినా సౌలు తరుముతూనే ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళాడు, ఆకీషు రాజు దగ్గరకు వెళ్ళాడు. ఆకీషు రాజు దగ్గరకు వెళ్ళి రక్షించమని కోరుతాడు. ఆకీషు రాజు
ప్రయత్నాలు చేయబోతున్నటువంటి సందర్భంలో చెప్తారు, ఈ దావీదు పలానా 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 అని చెప్పినప్పుడు దావీదును ఆ రాజే చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దావీదు పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. గడ్డమంతా పెరిగి ఉంది. ఆ ఆకీషు రాజు దగ్గర నుంచి తప్పించుకోవడానికి తను పిచ్చివాడిలా ప్రవర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. తలుపు మీద పిచ్చి గీతలు గీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తన ఉమ్మి గడ్డం మీదుగా కాల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తను చూసినటువంటి రాజు అంటున్నాడు, ఇతన్ని నా సముఖంలో నుంచి తరిమివేయండి. ఈరోజు నా విశ్వాసులంగా మనం చాలా ప్రశస్తమైనటువంటి వాళ్ళం. విశ్వాసులుగా మనం చాలా బలమైనటువంటి వాళ్ళం. ఈ ప్రయత్నాలన్నిటిలోనూ విసిగి వేసారిపోయాడు. ఎటు వెళ్ళినా జవాబు దొరకడం లేదు, ఎటు వెళ్ళినా ప్రశ్నకు జవాబు దొరకడం లేదు, సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. దావీదు జీవితంలో ఎటు చూసినా సహాయం దొరకనటువంటి పరిస్థితులు. కుటుంబీకుల దగ్గరకు వెళ్ళాడు, కుటుంబీకులు దాచలేకపోయారు, రక్షించలేకపోయారు. ఈరోజున కుటుంబం ఉందని మురిసిపోతూ ఉంటుంటాం. ఈరోజున ఎంతటి భయంకరమైనటువంటి విషయాలు ఇంటిలోనే జరుగుతున్నాయి. పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు, నా కొడుకు ఉన్నాడులే, నా కూతురు ఉందిలే అని అనుకుంటారు. ఈరోజున ఎంతమంది వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో ఛాయం చేస్తూ ఉంటున్నారు. పిఠాపురాన్ని సోపుడే గారి హాస్పిటల్ అనేటువంటిది ఉండేది. అక్కడికి ఒక కేసు వచ్చింది. ఒక కుర్రోడు చెట్టు ఎక్కి చెట్టు మీద నుంచి పడిపోతే కాలు ఇరిగిపోయింది, ఎముక బయటకు వచ్చేసింది, రక్తం అంతా కారిపోయింది, చచ్చిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసాడు. కొన ఊపిరితో ఉన్నటువంటి వాడిని బ్రతికించడానికి హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. డాక్టర్ గారు అన్నారు, ఈ కుర్రోడు రక్తం అంతా పోయింది, ఈ కుర్రోడు బ్రతకాలంటే వీడికి రక్తం ఎక్కించాలి, మీ ఇంట్లో ఎవరిదైనా రక్తం ఆ గ్రూప్ సరిపోతుందేమో రండి. అందరినీ టెస్ట్ చేశాడు. వాళ్ళ నాన్న బ్లడ్ గ్రూప్ సరిపోయింది, నీ రక్తం ఇస్తే మీ అబ్బాయి బ్రతుకుతాడు రా అని రక్తం తీయడానికి తీసుకుని వెళ్తూ ఉంటున్నాడు. వెనక నుంచి తన భార్య తన రెక్కట్టుకుని వెనక్కి లాగేసింది. ఎక్కడికి వెళ్తున్నావు? మన కొడుకు రక్తం ఇవ్వడానికి వెళ్తున్నాను అంటే ఆమె ఏమంటుందో తెలుసా? నీ మీద నలుగురు మేము ఆధారపడి ఉన్నాం, నీ రక్తం వాడికి ఇచ్చేస్తే నీకేమన్నా అవుతే మేము ఎలా బ్రతకాలి? పోతే వాడు ఒక్కడే పోతాడు, కానీ నీ రక్తం ఇవ్వద్దు. ఈరోజు ఎవరండి మనకు శత్రువులు? ఎవరండి మనం బాధపడుతున్నటువంటి వారు? నా కుటుంబం, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా బంధువులు అనుకుంటున్నటువంటి వారిని ఎంతమందిని ఎవరెవరు మోసం చేస్తున్నారు, ఎవరెవరి చేతుల్లో ఎంతమంది మోసపోతూ ఉన్నాము. దావీదు ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎంతోమంది వ్యక్తులను కలిసి భయపడి పరిగెత్తినటువంటి వ్యక్తి గురించి చివరిగా రాయబడిన మాట ఏంటంటే, బహు భయభ్రాంతుడైపోయాడు. భయంలో పరిష్కారం కొరకు మనుషులను వెతికాడు. ఆ వెతుకులాట బహుభయాన్ని కలుగజేసింది. స్నేహితులారా, ఆ సందర్భంలో మనుషుల దగ్గరకు తిరిగి విసిగి వేసారిపోయి అప్పుడు తిరుగుతున్నాడు దేవుని వైపు. ఎటు చూసినా నా ప్రశ్నకు జవాబు లేదు, నాకు పరిష్కారం లేదు, నా భయానికి, నా చీకటికి, నా అంధకార జీవితానికి వెలుగు అనేటువంటిది దొరకడం లేదు. నీ వైపు చూస్తున్నాను ప్రభువా, నీ వైపు చూచే వారికి నువ్వు వెలుగు కలిగచేసే దేవుడు. మనం 34వ సంకీర్తన ఆ పైన చిన్న అక్షరాలు మనం చదివితే కనుక అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటుంటాం. అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉంటుంటాం. దావీదు అంటూ ఉన్నాడు, అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఈ రోజున ఎటువైపు చూస్తూ జీవితాలను చీకటి అంధకారంగా చేసుకుంటూ ఉంటున్నామా? క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం చూడవలసింది నీతి సూర్యుడైనటువంటి యేసు వైపు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనములో, లోకములో వెలుగు వెలిగిస్తూ వస్తూ ఉంది. మన జీవితాలను వెలిగించినటువంటి ఆయన వెలుగు మన మీద ప్రకాశింపచేస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించేటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనం లోకం వైపు చూస్తూ ఉంటున్నామేమో.
లోకాన్ని నమ్ముతూ ఉంటున్నామేమో, లోకము పైన ఆధారపడుతూ ఉంటున్నామేమో. ఒకసారి ఆలోచన చేద్దామా? ఆయన వైపు చూచిన వారికి వెలుగు కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదామా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 20వ వచనం. 32:20. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. ఆయన వైపు చూస్తే చాలు, భయంకరమైనటువంటి సందిగ్ధ సమర పరిస్థితుల మధ్య హిజ్కియా ఉంటున్నాడు. ఆ సందర్భంలో హిజ్కియా దేవుని సేవకునితో కలిసి ప్రార్థన చేశాడు. ఈ రోజున ప్రార్థించేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? ప్రార్థన గుంపులతో కలిసి పనిచేసేటువంటి ప్రార్థించేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? హిజ్కియా దేవుని వైపు చూచాడు, దేవుడు తన కొరకు దూతను పంపించాడు. ఆయన వైపు చూచిన వారికి దేవుడు విజయాన్ని కలుగచేస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూచే వారికి దేవుడు యుద్ధములో గెలుపును కలుగజేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయం మనం చూస్తే 10వ వచనంలో 8వ వచనం దగ్గర నుంచి మనం చదివితే గనక ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నారు, ఆశతో ఉన్నారు, అక్రతలతో ఉంటున్నారు, కొరతలతో ఉన్నారు, కొదువలతో ఉంటున్నటువంటి సందర్భములో వారు ఆకాశము తట్టు చూశారు, అరణ్యములో దేవుని మేఘము తట్టు చూశారు. దేవుడు వారిని పూరేళ్లను కురిపించి తృప్తిపరిచాడు. ఈ రోజున ఏ అవసరతలో ఉన్నావు? ఈ రోజున ఏ కొదువలో ఉన్నావు? ఏ ఆశ తీరక ఉన్నావు? ఏ ఆలోచన నెరవేరకుండగా సతమతం అవుతూ ఉన్నావు? దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే. ఒకవేళ మనము కూడా దావీదు వలె మనుషులను వెతుకుతుంటున్నామా? మనుషుల వైపు చూస్తూ ఉంటున్నామా? పొజిషన్స్ వైపు చూస్తూ ఉంటున్నామా? వీళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళున్నారు, వీళ్ళున్నారని మనుషుల వైపు చూస్తూ ఉంటున్నామా? ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని వైపు తప్ప ఇంకెవ్వరి వైపు తిరగడానికి వీలు లేదండి. ఎవరి వైపు తిరిగినా సహాయం దొరకదండి, ఎవరి వైపు తిరిగినా జవాబు దొరకదండి. దావీదు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు మన ఆత్మీయ జీవితానికి ఒక పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. ప్రార్థన కలిగినటువంటి వ్యక్తివిగా, పాటలు పాడుతున్న వ్యక్తివిగా, సంఘములో సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తివిగా, దేవుని శక్తిని ఎరిగినటువంటి వ్యక్తివిగా నీ భయాలలో, నీ బాధలలో ఆయన వైపు చూడగలుగుతున్నావా? ఆయన వైపు తిరగగలుగుతున్నావా? ఆయనను సంప్రదించగలుగుతున్నావా? ఆయనను సమీపించగలుగుతున్నావా? ఆయన సన్నిధిలో చేతులు చాపి మొరపెట్టగలుగుతూ ఉంటున్నావా? సహోదరి, సహోదరుడా, నీ ముఖములో ఇంకా ఆ విచారం ఎందుకుందో తెలుసా? నీ ముఖములో ఇంకా ఎందుకు ఆ వేదన కనబడుతుందో తెలుసా? ఎవరు చూసినా ఇలాగ అయిపోతున్నావేమి అని నిన్ను అడగడానికి గల కారణం ఏంటో తెలుసా? మనుషుల వైపు తిరగడం, మనుషుల వైపు చూడడం. ఈ రోజున నీ ముఖాన్ని దేవుడు వెలిగిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ ముఖాన్ని దేవుడు ప్రకాశమానంగా మారుస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయమందు ఎంతమంది ముఖాలు వెలిగింపబడాలని కోరుకుంటూ ఉన్నాడు? అయ్యా, నా ముఖం విచారంగా ఉంది, నా ముఖం బాధగా ఉంది, నా ముఖం కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి. అయ్యా, నా ముఖంలో తేటతనం లేదు, నా ముఖంలో ఒకప్పుడు ఉన్నటువంటి వైభవం లేదు, నా ముఖంలో ఒకప్పుడు ఉన్నటువంటి ఆనందం లేదు. ఈ రాత్రి నాకు ఆనందం కావాలి, నా ముఖము ప్రకాశించబడాలి, నా జీవితం వెలిగించబడాలి అన్నటువంటి వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే మీ చేతిని పైకెత్తి చూపించండి. చేయి చాపి అడగండి, యేసయ్యా నేను నీ వైపు చూస్తూ ఉన్నాను, దేవాని వైపు చూస్తూ ఉన్నాను, దేవాని వైపు చూస్తూ ఉన్నాను. ఇంతవరకు ఎవరెవరి వైపు చూశానయ్యా, ఇంతవరకు ఎవరెవరినో సంప్రదించానయ్యా, ఇంతవరకు ఎక్కడికెక్కడికో తిరిగానయ్యా. ఈ రాత్రి నీ వైపు చూస్తూ ఉన్నాను తండ్రి. నీ వైపు చూచినటువంటి హిజ్కియాకు సహాయం చేయడానికి దూతను పంపించిన దేవుడు నాయనా, ఈ రాత్రి ప్రభువా నాకు నీ సహాయమును పంపు. నీ వైపు చూచినటువంటి ఇశ్రాయేలీయులకు నాయనా సాయంకాల సమయమందు పూరేళ్లను కురిపించిన దేవుడు,
నాకున్న అవసరత నీకు తెలుసు. దేవా, నా పైన నీ ఆశీర్వాదాన్ని కురిపించు ప్రభువా, కురిపించు ప్రభువా. ఏ అవసరత ఉన్నదో మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఏకీభవించండి, దేవుని అడగండి. ప్రభువా, ఈ రాత్రి నా పైన నీ దీవెన వర్షాన్ని కుమ్మరించు ప్రభువా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రియులారా, దేవా, నీ సన్నిధిలో నీ వైపు చూస్తూ ఉంటున్నాను, నీ సన్నిధిలో నీ వైపు చూస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి నా ప్రభువా, నా యొక్క జీవితాన్ని వెలిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ లోకానికి వెలుగుగా వచ్చినటువంటి దేవుడు యెషయా మాట్లాడుతున్నాడు, రండి మనము యెహోవా వెలుగులో నడుచుదాం. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. నా ఎదుగో తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులను అందరిని బట్టి మీ సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, నైనా విశ్వాస యోధుడుగా, గొప్ప బలశాలిగా నైనా ఇదిగో మాకు కనిపించినటువంటి వ్యక్తి, నైనా తన జీవితంలో జరిగినటువంటి ప్రభువా ఇదిగో ఆత్మీయ ఆ పోరాటంలో జరిగినటువంటి ఆ లోటి పాటలను ప్రభువా ఈ రోజున ప్రభువా మా జీవితంలో కూడా ఎందుకు వెలుగును చూడలేకపోతున్నామో మాట్లాడాడు తండ్రి. నైనా భయంలో నైనా నీ వైపు తిరిగితే సరిపోను, నీ వైపు చూస్తే సరిపోను, అప్పుడు మాట్లాడినట్టుగానే ఇప్పుడు కూడా నా కొరకు దేవుడు యుద్ధం చేస్తాడు అని విశ్వసిస్తే సరిపోయేది. నేను విశ్వాసములో నీ వైపు చూడక పరుగులెత్తాల్సిన పరిస్థితి, పడిపోవలసిన పరిస్థితి, గడ్డం పెరిగిపోయేటువంటి పరిస్థితి, గుండె వేగంగా కొట్టుకున్నటువంటి పరిస్థితి, నిద్ర లేనటువంటి పరిస్థితులు దావీదు జీవితంలో దాపురించాయి. ఈ రోజున మా జీవితాల్లో కూడా ఎంతో కాలం నుంచి నైనా కంటి మీద కునుకు లేని పరిస్థితులు అయిపోతున్నాయి, మనసుకు నెమ్మది లేని పరిస్థితులు అయిపోయినాయి. దేవా, ఈ రాత్రి కాల సమయం అందు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నీ సన్నిధిని ప్రభువా నీ వైపు చూస్తూ ఉంటున్నా, నీ వైపు చూస్తూ ఉంటున్నాం ప్రభువా. అయినా నీ వైపు చూస్తున్న నీ బిడ్డలందరినీ, నీ వైపు చూస్తున్న నీ బిడ్డలందరినీ ఒకసారి అందరూ కలిసి మన రెండు చేతులు పైకెత్తి ప్రభు వైపు చూద్దాం. మన మధ్య ప్రభు యొక్క సన్నిధి సంచరిస్తూ ఉంది. ఆయన వైపు చూచిన హిజ్కియాకు జయమునిచ్చిన దేవుడు, ఆయన వైపు చూచినటువంటి ప్రజలను పోషించి వారి అవసరతను తీర్చిన దేవుడు, ఆశను తృప్తిపరచిన దేవుడు, ఆయన వైపు చూచిన దావీదుకు వెలుగు కలిగ చేసిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఆయన వైపు చూద్దాం. రెండు చేతులు పైకి చాపి ఆయన వైపు చూద్దాం. Lord, we are looking unto thee, God. We are looking unto thee, O Master. దేవా, నీ వైపు చూస్తూ ఉన్నటువంటి నీ ప్రజలను నువ్వు వెలిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రిగా, ఈ రాత్రి ఒక నైనిదిగో తండ్రి దివ్యమైన రాత్రిగా ఆ తండ్రి నీ బిడ్డల జీవితాల్లో నీ వెలుగును ప్రకాశింప చేసినందుకు నీకు వందనాలు. ఎంతవరకు ఉన్న కన్నీటి గాథలన్నింటినీ ప్రభువా నువ్వు కొట్టివేసినందుకు నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి భయం నుంచి బిడ్డలకు నువ్వు విడుదల ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఈ సంఘమును, సంఘ పెద్దలను, సంఘ కాపరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి, ఇందులో ఉన్నటువంటి ప్రతి సభ్యులను మీరు దీవించండి ప్రభువా, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి నీ దీవెనల చేత బిడ్డలందరినీ అయినా మీరు నింపి నడిపించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు అందరినీ దీవించగా.